హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. నువ్వులతో గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. రాయలసీమలో భోగి రోజు ఇలా జొన్న రొట్టె గుత్తి వంకాయ కూర చేస్తారు. మన పూర్వీకులు కాలానుగుణంగా అంటే చలికాలంలో ఇలా వేడిగా ఉండే వాటిని, ఎండాకాలంలో చల్లగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనం కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉందాం. వంకాయలు 1/2 కేజీ, నువ్వులు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. మీడియం సైజ్ ఆనియన్ 1 ఇలా కట్ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని నువ్వులు 1 కప్పు వేసి వేయించుకోండి. నువ్వులను సన్నటి మంట మీద వేయించుకోండి. మంట హైలో పెట్టినట్లయితే మాడిపోతాయి. నువ్వులు త్వరగా కూడా వేగుతాయి కాబట్టి సన్నటి మంట మీద వేయించుకోండి. పాలల్లో కన్నా నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని తీసుకున్నట్లయితే బాగుంటుంది. చలికాలంలో ఇలా నువ్వులతో చేసుకున్న వాటిని తింటే బాగుంటుంది. చలికాలంలో నువ్వులతో చేసుకున్నవి తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నువ్వులు వేడి కాబట్టి ఈ చలికాలంలో ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. నువ్వుల చిక్కీ కానీ లేదా గుత్తి వంకాయ కూర కానీ ఇలాంటివి చేసుకున్నట్లయితే బాగుంటుంది. నువ్వులు బాగా వేయించుకోండి, లేకపోతే పచ్చి వాసన వస్తాయి. నువ్వులు వేగినది లేనిది ఎలా తెలుస్తుంది అంటే నువ్వులు ఇలా చిటపటమంటే అవి వేగినట్లు. ఇలా వేయించుకున్న నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నువ్వులు చల్లగా అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. 1/2 కేజీ వంకాయలను తీసుకొని వీటికి ఉండే తొడిమి కట్ చేసుకోండి. ఎందుకంటే మనం కూరలో వేసి కలిపేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. వంకాయలను ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్లు 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని నీళ్ళల్లో వేసుకోండి. ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోండి. గుత్తి వంకాయ కూర చేసుకునేటప్పుడు వంకాయలు చిన్నగా ఉండేటివి తీసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా కట్ చేసుకోండి. చూడండి, ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని నీళ్ళల్లో వేసుకోండి. వంకాయను కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. పుచ్చులు ఏమైనా ఉంటే తీసివేయండి. పూర్తిగా చల్లారిన నువ్వులను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు, పసుపు, కారం వీటన్నింటిని మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను ఇందులో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కేవలం పల్స్ మోడ్ మాత్రమే 1-2 సార్లు ఇవ్వండి. మెత్తని పేస్టులా చేసుకోవద్దు. గరం మసాలా వేసుకొని మరొకసారి పల్స్ మోడ్ ఇచ్చి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని మిక్సీ చేసుకున్న దాన్ని ఇందులో ఇలా నింపుకోండి. చూడండి, ఇలాగే అన్నింటినీ నింపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి
వేడలపాటి గిన్నె పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగానే వేసుకోండి. గుత్తి వంకాయకు ఆయిల్ బాగా పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా నింపి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. వంకాయలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి కేవలం గుజ్జు మాత్రమే వేసుకోండి. మూత మూసి వీటిని బాగా మగ్గించుకోండి. మూత తీసి మిక్సీలో ఉన్న దాన్ని కూడా ఇందులో వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని మూత మూసి మీడియం మంట మీద మగ్గించుకోండి. కరివేపాకు కొద్దిగా వేసుకొని మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. కూర అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. బెల్లం వేసుకోండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. చింతపండు గుజ్జు వేసాం కాబట్టి బెల్లం వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. వంకాయ ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గుత్తి వంకాయ కూరను జొన్న రొట్టెతో కానీ సజ్జ రొట్టెతో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. నువ్వులు వేడి కాబట్టి చలికాలంలో ఇలా వేడిగా ఉండే వాటిని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. నా ఛానల్లో జొన్న రొట్టె రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. గుత్తి వంకాయ కూరను మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. గుత్తి వంకాయ కూరను జొన్న రొట్టెతో కానీ సజ్జ రొట్టెతో కానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మన పూర్వీకులు కాలానుగుణంగా తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అంటే చలికాలంలో ఇలా వేడిగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మా రాయలసీమలో ఇలా భోగి రోజు ఇలా చేస్తారు. మరి మీ ఊర్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి మీ ఊర్లో ఎలా చేసుకుంటారో చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.